హలో గైస్, వెల్కమ్ టు ద డే 1 ఆఫ్ మై ట్రిప్ సిరీస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నట్లున్నారు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మార్నింగ్ 4 o'clock అయితే రూమ్కి వచ్చామని చెప్పేసి. కాసేపు నిద్రపోయి మళ్ళీ వెంటనే 7 కల్లా అయితే మేము అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక్కడ పొద్దున్నే మాకైతే ట్రిప్ 1 రోజు వినాయకుడి దర్శనం అండ్ ఆల్సో చూస్తున్నారు కదా నా శివుడి దర్శనం కూడా అయిపోయింది. మాకు ఎందుకు వచ్చామనే కదా మీరు అనుకుంటుంది, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూతురు ఫంక్షన్ ఉందన్నమాట తమిళనాడులో. సో అందుకని చెప్పి మేము ఆ ఫంక్షన్కి వచ్చాము. ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా ట్రిప్ అయితే ప్లాన్ చేసాం మేము. ఇంకా మార్నింగ్ టిఫిన్ తినడానికని వెళ్ళాను, బట్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. అరిటాకులు అయితే వడ్డిస్తున్నారనమాట. ఓ మై గాడ్, అసలు ఎన్ని రకాల టిఫిన్స్. మన సైడ్ అయితే మా అయితే 2-3 రకాలు చేస్తారేమో నేను చూసినంత వరకు. ఇక్కడ మాకు పెట్టిన టిఫిన్స్ అయితే ఇడ్లీ, సాంబార్, వడ, ఊతప్పం, పొంగల్ అండ్ ఆల్సో పూరి. ఇడ్లీ అంటే అస్సలు నచ్చదు, బట్ ఇక్కడ నాకు ఫేవరెట్ అయిపోయింది ఇడ్లీ అంటే. అండ్ ఆల్సో టిఫిన్స్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ ఇంకా టిఫిన్ తినేసి ఫంక్షన్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఫంక్షన్ నైట్ అనమాట. మార్నింగ్ నుంచి ఇలాగైతే అమ్మవారి అవతారాలు అన్నీ వేస్తారు. వాళ్ళు ఏంటంటే 9 అవతారాలు వేస్తారు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసి మళ్ళీ నైట్ ఫంక్షన్ అయితే క్యారీ ఆన్ చేస్తారు. ఇక నైట్ కదా ఫంక్షన్ అని చెప్పేసి మేము ఈ లోపు అయితే ఒక మంచి ప్లేస్ చూడటానికి అయితే బయలుదేరామన్నమాట. ఇదే మా టెంపో. మేము మొత్తం ఆల్మోస్ట్ 13 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 13 మెంబర్స్ అయితే బయలుదేరాము. వెళ్తూ మేము ఏ సాంగ్స్ వింటూ బయలుదేరుతున్నామో మీరే చూడండి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామనేది కదా మీ డౌట్. తమిళనాడు వెళ్ళిన ఎవరైనా సరే టెంపుల్స్ విజిట్ చేయకుండా అయితే వస్తారా? సో అందుకే టెంపుల్స్కి అయితే వెళ్దామన్నమాట ఫస్ట్ డే. ఇంతకీ ఎక్కడికి అనుకున్నారు? మన చంద్రముఖి మూవీ గుర్తొస్తుందా? అదే తంజావూరు టెంపుల్ అండి. తంజావూరులో ఈ శివాలయం చాలా ఫేమస్ అంట. ఇంతకీ ఎందుకు ఫేమస్ ఏంటో అసలు లోపలికి వెళ్ళి మొత్తం మనమైతే చూసేద్దాం ఇప్పుడు. ఎంట్రన్స్ లోనే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా నీట్నెస్ గా ఉంది. అసలు ఎలాంటి కింద డస్ట్ కానీ ఎలాంటి వేస్ట్ పేపర్స్ కానీ ఏమీ లేవు. చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. నేను చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, బట్ ఈ తంజావూరు టెంపుల్ కి వస్తున్నట్టు నాకు నిజంగా తెలియదు. అది కూడా శివాలయం టెంపుల్ కి వస్తున్నట్లుగా నాకు కార్ ఎక్కాక తెలిసిందనమాట. ఇలా శివాలయం టెంపుల్ తంజావూరు వెళ్తున్నాం అని చెప్పేసి నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అదిగోండి ఇదనమాట. అసలు లోపల మొత్తం ఎంటర్ అయిపోతే ఇక్కడ శివుడికి ఎదురుగా చాలా పెద్ద నంది అయితే ఉంటారు. ముందు నందిని దర్శించుకొని ఆ తర్వాత శివాలయంలోకి వెళ్దాం. యాక్చువల్గా ఇక్కడ వీడియో రిస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు, బట్ ఎందుకైనా మంచిదిలే అని చెప్పి నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు. సో ఇంత పెద్ద నంది అయితే ఉన్నారనమాట శివుడికి ఎదురుగా. ఇదే శివాలయం టెంపుల్ లో మళ్ళీ చాలా టెంపుల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క శివాలయం కామన్ గా అయితే మనకి ఈ బుద్ధి ఇస్తారు పెట్టుకోమని చెప్పేసి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం శివాలయం టెంపుల్లోకి వెళ్దాం. శివాలయంలో టెంపుల్లోకి వెళ్లే ముందు ఈ రైట్ సైడ్ అయితే ఇంకొక దేవత అయితే ఉన్నారనమాట. మేము అక్కడికి వెళ్ళలేదు, ఫస్ట్ శివుని దర్శించుకుందామని చెప్పేసి అయితే లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్తుంటే మీరు చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత బాగుందో. నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది. నాకు తంజావూరు అనే పేరు వినగానే నాకు గుర్తొచ్చిన ఫస్ట్ నేమ్ ఏంటి అంటే చంద్రముఖి మూవీ. అండ్ లోపల చూస్తున్నారు కదా ఎంత ట్రెడిషనల్ వేగా ఎంత బాగుందో. శివుని దర్శించుకోవడానికి కూడా పెద్ద క్యూ ఉందన్నమాట. జస్ట్ ఒక 10 minutes లైన్ లో నిలబడ్డ తర్వాత అయితే ఇంకా మాకు శివుని దర్శనం వస్తుంది. ఇక్కడ వీడియో తీయకూడదు అని చెప్పారు, బట్ మీకోసం అయితే నేను ట్రై చేశాను. మన శివుడు అనమాట అక్కడ ఎంత పెద్దగా ఉన్నారు కదా. అండ్ ఇంక ఇక్కడ కూడా యాజ్ యూజువల్ గా ఈ బూది అయితే ఇచ్చారు. ఇంకా ఇది కూడా మేమైతే అందరం పెట్టేసుకున్నాము. ఈ బూది ఎక్కడ పడేయకూడదు కాబట్టి ఇలా అందరూ అయితే ఇలా గోడల మీద అయితే వేశారు. ఇంకా నేను కూడా వేసేసాను. చూస్తున్నారు కదా ఎంత బాగుంది. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. మీరు అనుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో నువ్వు టెంపుల్స్కి కాదు కదా వెళ్ళేది అని చెప్పావని. టెంపుల్స్ ఒక్కటే కాదు, ఇంకా వేరే ప్లేసెస్ కూడా నేనైతే వెళ్తున్నాను. అది రాబోయే వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇంతకీ నాకు ఈ డ్రెస్ బాగుందా లేదో చెప్పేయండి కామెంట్లో. ఇలాంటి గోపురాలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఈ టెంపుల్లో. సో మీరందరూ అయితే ఈ టెంపుల్ చూస్తూ అయితే ఈ టెంపుల్ యొక్క కథ అయితే వినండి. నాకు తెలిసిన కథ మీకు చెప్తాను ఇప్పుడు నేను. తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని పెరియల్ కోవియల్ ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయం తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఒక ప్రముఖ శివాలయం అనమాట. అండ్ ఆల్సో ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా అయితే గుర్తించబడింది. ఈ ఆలయాన్ని చోళరాజ వంశానికి చెందిన రాజరాజ చోళుడు అయితే నిర్మించాడనమాట. ఈ ఆలయం నిర్మాణంలో 1000 టన్నుల బరువు గల గ్రానైట్ రాళ్ళను అయితే ఉపయోగించారు. ప్రధాన గోపురం 66 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయ ప్రాంగణంలో 16 అడుగుల పొడవు 13 అడుగుల ఎత్తుగల నంది విగ్రహం కూడా ప్రత్యేక ఆకర్షణ. రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించి శివునికి అంకితంగా పూజలు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. ఆలయం చుట్టూ ఉన్న కట్టడాలు, శిల్పాలు, శివుని కథలను ప్రతిబింబించే చిత్రాలు ఈ ఆలయ శిల్పకళను ప్రతిబింబిస్తాయి. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో మహాశివరాత్రి, కార్తికేయ దీపం వంటి పండుగలు ఘనంగా నిర్వహించబడతాయి. ఈ ఆలయంలో జరిగే పండుగలు ఆలయ చరిత్రను, సంప్రదాయాలను, కళలను ప్రజలకైతే పరిచయం చేస్తాయి. ఇదనమాట ఈ సిద్ధేశ్వర ఆలయానికి సంబంధించిన ఒక చిన్న హిస్టరీ, నాకు తెలిసిన హిస్టరీ కూడా. ఇంకా మొత్తానికైతే అన్ని గుళ్ళు దర్శించుకొని కాసేపు అలా తిరిగేసి మనకి ఇష్టమైన మిక్చర్ అయితే అక్కడ ఉంది, అది కూడా తినేసి ఫంక్షన్ కి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా వెంటనే లంచ్ కి అయితే వెళ్ళిపోయాము. నాకు ఇక్కడ ఎంత బాగా నచ్చిందంటే ఏది వడ్డించినా సరే డెఫినెట్ గా ఆకులోనే వడ్డిస్తున్నారు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీ అందరికి వచ్చేసి ఒక పెద్ద సర్ప్రైజ్
సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను. మీకే కాదు నాకు కూడా సర్ప్రైజ్ అనమాట. ఈ ట్రిప్లో ముందే అనుకోకుండా అప్పటికప్పుడు జరిగే సర్ప్రైజెస్ నాకైతే చాలా బాగా నచ్చుతున్నాయి. ఇదేంటి అనుకుంటున్నారా ఇంతకీ? ఇక్కడైతే నేను అమ్మవారి అవతారం అయితే వేస్తున్నాను. నా జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి అవకాశం వస్తుందని కల్లో కూడా ఊహించుకోలేదు. జస్ట్ అప్పటికప్పుడు అయితే నన్ను ఆంటీ అడిగారు. అదేనండి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అనమాట. వచ్చి అడిగారు నన్ను, ఇలా అమ్మవారి వేషం వేస్తావా, నువ్వు చాలా బాగున్నావు, సెట్ అవుతావు అని చెప్పేసి. నా పక్కన వాళ్ళ కూతురే విష్ణుమూర్తికి అయితే అవతారం వేసింది. సో మా ఇద్దరిని విష్ణుమూర్తి, మహాలక్ష్మి అమ్మవార్లుగా అయితే వేషం వేయించారు. జీవితంలో ఫస్ట్ టైం. నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం, బట్ ఆల్సో నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకోలేకపోయాను. అంటే ఆ కాస్ట్యూమ్ వేయలేకపోయినా సరే ఇలా అమ్మవారి కాస్ట్యూమ్ వేసాను కదా, నాకు చాలా అంటే చాలా నచ్చింది. నాకైతే ఆ కాస్ట్యూమ్ ఏమంత బర్డెన్ గా కూడా అనిపించలేదు, చాలా నచ్చింది. అసలు ఆ షూట్ అలా చేస్తుంటే చాలా ఫన్ గా అయితే జరిగింది. అండ్ ఇంక ఇక్కడ షూట్ జరిగే మొత్తంలో అయితే మా అమ్మ, నాన్న, మా అన్నయ్య అండ్ ఆల్సో అక్కడ విష్ణుమూర్తి గెటప్ లో ఉన్న వాళ్ళ అమ్మ, నాన్న కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా పక్క నుంచి అందరూ ఫోన్లు పట్టుకొని అయితే ఫోటోలు తీస్తూ ఉన్నారు. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ద లవ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకైతే నా ఫ్యామిలీ నుంచి చాలా సపోర్ట్ అయితే ఉంది. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది నేను ఇలా అమ్మవారి అవతారం వేయటం మాత్రం. లిటరల్లీ నేను అసలు కల్లో కూడా ఉంచలేదు. నేను ఫుడ్ తినేసి వెళ్ళిపోతుంటే రూమ్కి రెస్ట్ తీసుకోవటానికి అని చెప్పేసి ఆంటీ గారు అయితే నన్ను పిలిచి, శ్రావణి నువ్వైతే అమ్మవారి అవతారం వేయి, చాలా బాగా సెట్ అవుద్ది, నీకు చాలా బాగుంటారు మీ ఇద్దరు, కన్ఫర్మ్గా నువ్వు వేయాల్సిందే అని చెప్పేసి దగ్గరుండి నా చేత అయితే అమ్మవారి అవతారం వేయించారు. చూస్తున్నారు కదా మా ఫన్ షూట్ లో చాలా ఫన్ గా అయితే మేము అంతా కంప్లీట్ చేసేసాము. త్వరలో ఈ అవతారానికి సంబంధించిన పిక్స్ అయితే నేను రిలీజ్ చేస్తాను యూట్యూబ్ కమ్యూనిటీలో. స్టే ట్యూన్ ఫర్ ఇట్. అండ్ ఈవినింగే కదా అసలు ఫంక్షన్, సో ఈవినింగ్ రెడీ అవ్వాలి కదా, ఇంకా వెంటనే వెళ్ళి ఈవినింగ్ అయితే రెడీ అయ్యాను. ఫ్రాక్ అయితే మా అమ్మ శారీ అనమాట. మా అమ్మ శారీతో నేనైతే ఇలా ఫ్రాక్ డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఈవినింగ్ ఫంక్షన్ ఎంత గ్రాండ్ గా ఉందో కదా. ఇక్కడ బయట అయితే ఇది బఫే సిస్టమ్ అనమాట. ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 7 అయితే అయింది, ఎందుకంటే నేను షూట్ అయిపోయింది 6 o'clock. ఇంకా మేము 4 members రెడీ అయ్యి వెళ్ళేసరికి అయితే 7:30 అలా అయిపోయింది అనమాట. బట్ ఇక్కడ నేను ఫస్ట్ టైం తమిళనాడు ఫంక్షన్ కి అయితే అటెండ్ అవ్వటం నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఫంక్షన్ డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చూడండి. ఇక్కడ ఈ హాల్లో మీరు గమనించినట్లయితే ఇలా పాట కచేరీకి అని చెప్పేసి ఇలా వాళ్ళకు ఒకటి స్టేజ్ కట్టారు. అండ్ ఆల్సో ఈ అమ్మాయి అమ్మవారి వేషంలో అయితే ఉంటుందన్నమాట. అండ్ పక్కన పానింగ్ మీకు చూపించాను కదా, శివుడి కోసం అయితే ఏకంగా ఒక మండపమే కట్టారు. ఎందుకు కట్టారు అనేది మీకు సెకండ్ డే అయితే చూపిస్తాను నేను, అక్కడ ఏం జరుగుతుంది ఆ మండపం ముందు అని చెప్పేసి. ఇంకా మేమైతే ఫోటో దిగేసి డిన్నర్కి అయితే వచ్చేసాం. డిన్నర్ అండి చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా బఫేలో కూడా అరిటాకు మాత్రం ముఖ్యం బిగులు అన్నట్లుగా చాలా బాగుంది. నైట్ టైం డిన్నర్ చాలా చల్లగా మంచి గాలి వస్తూ ఉంది. ఇది మీరు జున్ను అనుకుంటున్నారు కదా, నేను కూడా స్టార్టింగ్ లో చూడగానే జున్ను అనుకున్నాను, బట్ ఇట్స్ నాట్ జున్ను, ఇట్స్ మై ఫేవరెట్ ఐస్ క్రీమ్. అండ్ ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే ఇలా ట్రీకి లైట్స్ పెట్టడం, అది కూడా డిన్నర్ కి మధ్యలో ఉండటం ఎంత బాగుందంటే ఇలా అందరం తింటాం. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫైనల్ గా అయితే ఇంకా తినేసి మేము రూమ్ కి వెళ్ళిపోదాం అనుకునే టైంలో అయితే వీళ్ళందరూ అయితే ఇక్కడ డాన్స్ వేస్తూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. బట్ ఈ అమ్మాయి ఎనర్జీకి మాత్రం చాలా అంటే చాలా మెచ్చుకోవచ్చు. మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు కూడా సేమ్ ఎనర్జీతో అయితే ఉంది. ఎక్కడ కూడా ఎనర్జీ డ్రాప్ అవ్వలేదు. మీరే చూస్తున్నారు కదా, మార్నింగ్ 6 నుంచి కూడా అమ్మవారి అవతారాలు వేసి మళ్ళీ లాస్ట్ లో కూడా ఇదే ఫైనల్ అమ్మవారి అవతారం వేసి ఇంకా డాన్స్ కూడా వేస్తుంది. వామ్మో, అమ్మాయి మాత్రం అసలు చాలా గ్రేట్. సో ఇదనమాట నా డే 1 ఆఫ్ ట్రిప్ సిరీస్. సో ఇంకా డే 2 అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అది చూడాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మార్చి రోజు అయితే నేను ట్రిప్ సిరీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై గైస్.